హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి ఎస్జిటి సిలబస్లోని మొదటి పాఠం భాషా నైపుణ్యాలలోని గత ప్రశ్న పత్రాలలో కొన్ని ప్రశ్నలను చూద్దాం. మొదటి ప్రశ్న, విషయాన్ని గ్రహించడంలో వాగింద్రియాలను ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం అనేది మౌన పఠనం. వక్తృత్వం అనగా మాట్లాడడం. విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించే పఠనం ప్రకాశ పఠనం. శ్రవణ గోచరాలైన భాషా ధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడం లేఖనం. అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి నవీనాక్షర పద్ధతి. శ్రోతలు అనుసరించేంత వేగంగా మాట్లాడడం వేగోచారణ. ఉక్త లేఖనం ప్రయోజనం. నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది. విద్యార్థి ఒక తరగతి నుండి మరో తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలు సూచించేది కనీస అభ్యసన స్థాయి. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడడం సమస్వర రాహిత్యం. నెక్స్ట్, వాగ్రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడం లేఖనం. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి మౌన పఠనం. అక్షరా పద్ధతికి మరొక పేరు వర్ణ సమన్వయ పద్ధతి. ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పడానికి మేలైన పద్ధతి వాక్య పద్ధతి. ఉక్త రచనకు మరొక పేరు వక్తృత్వం. ఉక్త రచనకు మరొక పేరు వక్తృతం. శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపే పఠన విధానం విస్తార పఠనం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పాఠంకి సంబంధించి ఇంకా ఒక 15 ప్రశ్నలు ఉన్నాయి. పార్ట్ 2లో ఆ వీడియో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.